హోల్సేల్ గా రిటైర్ అని చెప్పాల్సి వస్తుంది. ప్రతి బాల్ హైలైట్స్ అయ్యి మంచి ఆడినప్పుడు, కానీ బాల్ అండ్ నాక్ మరొకసారి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత నంబర్ 3 ఎవరు వస్తారన్న క్వశ్చనే లేదు. ఎందుకంటే క్లాస్ అండ్ వస్తారని అందరికీ తెలుసు. రాగానే ఇలాంటి షాట్స్ ఆడాడు. 6 సిక్సెస్, 2 4s, 25 బాల్స్, కేవలం 25 బాల్స్ 58 నాట్అవుట్. ఆఖరి వరకు ఉన్నాడంటే ఆ సెంచరీ ఖాయం. లో ఫుల్ టాస్, బెటర్ బాల్. రీస్టాఫ్లీ 3వ ఓవర్ ఇది, ఇప్పటికే 40 దాటేశాడు తను. ఎవర్రా బెస్ట్ బౌలర్ అంటే ఎవరు కనిపించట్లేదు. విల్ జాక్స్ ఫస్ట్ 2 overs 11, 3 overs 32. టాప్లీ 41, దయాల్ ఇంకా కోరేయాలి 41. వీళ్ళిద్దరు ఏం ఆడుకుంటున్నారో పాప అసలు. అరే మనం ఏం చేయాలరా ఇంకా. సరే విరాట్ కోహ్లీ రన్స్ అన్న కొడుతున్నాడు. పిన్ కోడే మ్యాక్స్వెల్ అయితే ఏమీ చేయలేరు. ఆర్సీబీ పరిస్థితి అట్లా ఉంది. బౌలర్స్ ఎంచుకోలేదు వాళ్ళు ఆప్షన్లో. ఎక్స్ ఫ్యాక్టర్ బౌలర్ ఎవరూ లేరు. వికెట్ టేకింగ్ బౌలర్ ఎవరూ లేరు. చాహాల్ని వదులుకున్నారు. అసరంగా లాస్ట్ సీజన్ వరకు ఉండే ఈ సీజన్ ఆప్షన్లో వాళ్ళు పిల్లని కూడా అటెంప్ట్ కూడా చేయలేదు. ఓకే ఇంజర్డ్ అయ్యాడు కానీ అటెంప్ట్ కూడా చేయలేదు. అందుకే పరిస్థితి ఇట్లాంటిది ఆర్సీబీది. కక్కలేరు మింగలేరు అలాంటి పరిస్థితిలో ఉన్నారు. 80 నాట్అవుట్ 34 బాల్స్లో, అది మొదటి ఇన్నింగ్స్లో. ఇప్పుడు 26 బాల్స్లో 59 నాట్అవుట్. ఇది రీసెంట్ ఫామ్. సింగిల్ వచ్చినప్పుడల్లా కూడా అమ్మయ్య అనుకోవాలి బౌలర్స్. అలాంటి పరిస్థితి వాళ్ళ. 20 డాట్ బాల్స్ మాత్రం ఇన్నింగ్స్లో ఇప్పటి వరకు. అండ్ మోస్ట్ సిక్సెస్ ఈ సీజన్లో ఆండ్రిక్ క్లాసెన్ 23, నికోలస్ పూరన్ 19, రియాన్ పరాగ్ 18, అభిషేక్ శర్మ 18, దూబే బాబాయ్ 15. ఆ దూబేకి ఏమో స్పిన్నర్లు ఇవ్వట్లేదు, వేయించట్లేదు స్పిన్నర్స్ అసలు. క్లాసెన్కి ఎవరు వేసినా ఒకటే. స్పిన్నర్ వేసినా, ఫాస్ట్ బౌలర్ వేసినా ఆ సిక్సెస్ చూడొచ్చు. ఈ వైపులు కొట్టాడు. ఆ పాయింట్ వైపే కొట్టట్లేదు. మేబీ అక్కడే వేయాలేమో బౌలర్స్. బట్ క్రాకింగ్ షాట్, గుడ్ ఎఫర్ట్ డీప్ లో. రజత్ పటిదార్ నుంచి సింగిల్ మాత్రమే. 16 ఓవర్స్ పూర్తయిపోయాయి. సన్ రైజ్ హైదరాబాద్ 217 పరుగులు స్కోర్ చేశారు. 2 వికెట్స్ మాత్రమే నష్టపోయి మరోసారి ఈ హిట్టింగ్ నుంచి కోలుకోవడానికి చిన్న గ్యాప్. 2.5 minutes strategic time out. Welcome to the PayZapp Rewards Rush, your best time to pay. The players have 2.5 minutes now, but you have time till midnight to pay with PayZapp and get up to 100% money back. The first 1,000 people to download and make a payment will be eligible. So hurry, download PayZapp now. Keep watching Tata IPL, streaming free on Jio Cinema. This broadcast on Jio Cinema is co-presented by Dream11 in association with Banker to Every Indian. Be someone's V. Outstocks, invest right, invest now. Hire heavy-duty air conditioner, RuPay Credit, and Britannia Treat Cream Wafers. Welcome to Cool Stylish Fans Math Center Live. Get ready for unique perspectives, a fresh way to read the game. It's not just analysis, it's the cool new way of talking cricket. Cool Stylish Fans Math Center Live, only on Jio Cinema. Cool Stylish Fans Math Center Live on Jio Cinema is co-presented by Cool Stylish Fans Above All and L&T Finance in association with Google Pay, Fabricare by D-Decor and Dulux Let's Color. I didn't choose football. Football chose me. People don't hand things over. You just gotta take it. టాటా ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ రేపు సాయంత్రం 6:30కి జియో సినిమాలో ఉచితంగా. Bow off, raccoon. Bow on, Billy. Bow off, raccoon. Bow on, Billy. इस कंफ्यूजिंग केस से शुरू होगी कॉमेडी चेस. काफी ब्रांड न्यू शो शुरू रहा है 15 अप्रैल सोमवार दोपहर 3:30 बजे से Sonic पर. Also watch it on Jio Cinema. Keep watching Tata IPL, streaming free on Jio Cinema. This broadcast on Jio Cinema is co-presented by Dream11 in association with Mind Charged Body Charged, PayZapp, Pay Your Way, Dalmia Cement, RCF Strong to Ghar Strong, Punch.ev, Beyond Everyday, Mutual Funds Sahi Hai,
Rapido Cabs, lowest price guarantee. And Britannia. సిఎట్ స్ట్రాటజిక్ టైమ్అవుట్ నుంచి తిరిగి స్వాగతం. చివరి 4 ఓవర్ల ఆట మిగిలి ఉన్నది. ఆల్రెడీ వీళ్ళ ఇద్దరి మధ్య పార్ట్నర్షిప్ 52 రన్స్. డేంజరస్ ఉన్నారు ఇక్కడ ఎస్ఆర్హెచ్. సో యాక్షన్ ఈ రోజు అద్భుతంగా ఉంది. రేపు ఏం ఉండబోతోంది? కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్. పాయింట్స్ టేబుల్ ఆర్ఆర్ నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నారు. కోల్కతా కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది అంటే కోల్కతా వాళ్ళ అడ్డాలో జరుగుతుంది, ఈడెన్ గార్డెన్స్ లో. నుంచి ప్రతి మ్యాచ్ ఇంపార్టెంట్ ప్రతి టీంకి. బట్ ఈ 4 ఓవర్లు ఇక్కడ ఎస్ఆర్హెచ్ ఎంత స్కోర్ చేస్తారు? ఈ సీజన్ కంటే ముందు వరకు చూసుకుంటే 254 బెస్ట్ స్కోర్ ఆర్సీబీది. దాన్ని 2 సార్లు బ్రేక్ చేశారు ఈ సీజన్లో. ఫెర్గ్యూసన్ లో ఫుల్ టాస్ డాట్ బాల్. ఒక డాట్ బాల్ అయితే వీళ్ళు కొంచెం ఊపిరి పీల్చుకోవచ్చేమో. ఇక్కడ నుంచి టార్గెట్ చేయాలి. హైయెస్ట్ స్కోర్ టాటా ఐపీఎల్ 277 ఈ సీజన్లోనే స్కోర్ చేశారు ఎస్ఆర్హెచ్. ఆ తర్వాత కేకేఆర్ 272. మేబీ బ్రేక్ కూడా అవ్వచ్చు. ఇంకా చాలా ఓవర్స్ కూడా మిగిలి ఉన్నాయి కాబట్టి క్లాస్ అని ఉంటే అది పాసిబుల్. అండ్ స్ట్రాటజిక్ టైం అప్పుడు అక్కడ బౌలింగ్ కోచ్ వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఇది కూడా వర్కౌట్ అయితే లేదు. ఇక్కడ ఏంటి అక్కడ ఏంటి, ఎక్కడ వేసినా 6లే పడుతున్నాయి. ఆల్రెడీ 16 సిక్సర్స్. బౌండరీస్ కేవలం 14. ఆహాహా ఎయిర్ లో ఉన్నది ఆశీష్. ఏది నిమ్మకాయ కాదు, దానికంటే చిన్నది రేగాయ్. స్టేడియం బయటికి పడిపోయింది. బెంగళూరులో కొడితే మంగళూరులో పడింది. ఇది క్లాసెన్. వావ్, మొత్తం మాస్ బ్యాటింగ్ క్లాసెన్ నుంచి. సిక్సర్ నంబర్ 17 అండ్ లాకీ ఫర్గ్యూసన్ వచ్చి కరెక్ట్ స్లాట్ లో వేశాడు. హిట్ మీ హార్డ్ యా అనుకుంటే వేశాడు అండ్ హార్డ్ గా కొట్టడం క్లాసెన్. అండ్ గ్రౌండ్ అవతల పడింది. అది కదా క్లాసెన్ అంటే. 106 మీటర్స్. పెద్దడిప్పో చమ్మగుడి. అందరు జర చూస్తూ ఉండిపోతున్నారు అక్కడ. ఇంకేం లేదు వాళ్ళు చేసే పని. ఇంకా ఆర్సీబీ ప్లేయర్లు అందరూ కూడా జస్ట్ అలా సినిమా చూస్తున్నారు గ్రౌండ్ లో నిల్చొని. బౌలర్ బ్యాటర్ వాళ్ళిద్దరే ఆడుకుంటున్నారు. మొత్తం జరిగేదంతా కూడా వాళ్ళిద్దరి మధ్య ఉంది. ఆ టైమ్అవుట్ లో ఏం మాట్లాడారు? స్లాట్ ఏమన్నా చూద్దాం ఇంకా ఈ బాల్ ఏముంటుందో. గుడ్ డెలివరీ, బెటర్ లైన్, యార్కర్ అటెంప్ట్. ఈ సిక్సర్ చూస్తే మాత్రం మతిపోతుంది. మామూలు సిక్సర్ కాదు. క్లాసెన్ మంచిగా మాట్లాడిన తర్వాత మొదటి బాల్ డాట్ కానీ రెండో బాల్ కరెక్ట్ స్లాట్ లో వేశాడు. చూడండి అది ఎక్కడ పడింది. రౌండ్ బయట పడింది. 106 మీటర్స్ కూడా. అండ్ పూరన్ అండ్ వెంకటేష్ అయ్యర్ కూడా 106 మీటర్స్ కొట్టారు. అండ్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బ్యాటర్ క్లాసెన్ నుంచి మాక్సిమం నెంబర్ ఆఫ్ సిక్సర్స్ క్లాసెన్ బ్యాట్ నుంచి వచ్చాయి ఈ సీజన్. నేను జాయిన్ అయితే అదే క్లబ్ లో అన్నాడు మామా మార్క్రమ్. బ్యాట్ నుంచి ఇంకొక సిక్సర్ వస్తుంది. కేవలం సిక్సర్స్ రైనింగ్ బెంగళూరులో. ఎండాకాలంలో అనిపించట్లేదు. ఇక్కడ చూస్తే టీమ్ ఓనర్స్ ఎంజాయ్ చేస్తున్నారు సిక్సర్స్ ని. మలక్పేట్ మాక్రమ్ తను కూడా యాక్షన్ లో జాయిన్ అవుతాడు. అండ్ అక్కడ మొత్తం సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అండ్ ఇది గతిలో మార్పు. అండ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు లాకీ ఫర్గ్యూసన్ మొదటి మ్యాచ్ లోనే. మంచి వెల్కమ్ ఇచ్చారు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫర్గ్యూసన్ కి. అండ్ ఇప్పుడు మాక్రమ్ కూడా స్టార్ట్ చేశాడమ్మా. ఈసారి కనెక్షన్ కరెక్ట్ గా లేదు. లక్కీ సేఫ్ అయిపోయినాడు అనుకోవాలి. 14 రన్స్ ఆల్రెడీ. దాదాపుగా ఓవర్కి 14 పరుగుల చొప్పున స్కోర్ చేస్తూ వచ్చారు. లాంగెస్ట్ సిక్సర్ హెన్రిచ్ క్లాసెన్ 106 మీటర్స్. ఇదే మ్యాచ్ లో వెంకటేష్ అయ్యారు అంతకంటే ముందు 106. నికోలస్ పూరన్ 106. ఈశాంత్ కిషన్ 103. ఆండ్రూ రసెల్ 102. ఇది 106 మీటర్లు. బాల్ అయితే కనవలేదు భయ్యా. ఇంతకుముందు చెప్పే కదా నిమ్మకాయ కాదు రేగ్గాయ. స్టేడియం బయటే. వైడ్ 30 అని క్లియర్ చేసడం లేదు. క్లాసెన్ కొంచెం డిసప్పాయింట్. ఏదో అనుకుంటే ఏదో జరిగింది. మొత్తం మీద ఫర్గ్యూసన్కి 2వ వికెట్ అయితే వచ్చింది. 66 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. క్లాసెన్ ఇక్కడ బౌలర్ పేస్ యూజ్ చేద్దాం అనుకున్నాడు కానీ ఆ గతిలో మార్పు కాబట్టే అక్కడ బౌండరీకి వెళ్ళలేదు. లెగ్ కట్టర్ వేశాడు. బ్యాట్ ఫేస్ ఓపెన్ చేసి అక్కడ పాయింట్ ఆఫ్ ఫీల్డర్ పై నుంచి ఆడదాం అనుకున్నాడు కానీ అవుట్ అయ్యాడు. ఫైనలీ ఆ డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది. ఇంకా నో ప్రాబ్లం. నెక్స్ట్ బ్యాటర్స్ కూడా ఉన్నారు కదా. ఈ రెడ్డి కూడా ఉన్నాడు. చాలా బ్యాటింగ్ ఉంది. నో ప్రాబ్లం. ఖుషి అయినాడు లాకీ ఫర్గ్యూసన్ 50 ఇచ్చిన తర్వాత. 2వ వికెట్ కూడా దొరికింది. అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ఫైనలీ హ్యాపీనెస్. క్లాసెన్ 67 రన్స్ కి అవుట్. ఎస్ఆర్హెచ్ 231 for 3.
గుడ్ న్యూస్, మళ్ళీ కాలేజ్ స్టూడెంట్ రోల్ దొరుకుతోంది. ఒప్పేసుకోనా? రాజేందర్, ప్రశ్న ఇంకొక రోల్ది కాదు, ఏదైనా కొత్తగా ట్రై చేయడానికి. అయితే రాకీ గారు, ట్రైపాలజీ ఓట్స్ అండ్ బెర్రీస్, ఫుల్ టాస్ నూడిల్ మసాలా, మొనాకో పిరి పిరి, ఏదైనా కొత్తగా, ఏదైనా మోడర్న్. ప్రశ్న కొత్తదనం కోసమైతే జవాబు పార్లే, పేరు వినే ఉంటారు. దయాల్ స్లో వన్. అబ్దుల్ సమాద్ వచ్చాడు, మార్క్రమ్ గ్యాప్ చేశాడు. ఏ బాల్ చేతుల్లో ఆగట్లేదు. రజత్ పతీదా చేతులకి ఏదైనా ఆయిల్ పూసుకొని వచ్చారా? బౌలర్స్ కూడా అక్కడిక్కడ వేసేస్తున్నారు, కానీ ఇక్కడ బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ స్లో డెలివరీ అండ్ పిచ్ సాలిడ్ గా ఉంది. అండ్ ఇది కూడా ప్రాపర్ గా మిడిల్ అయింది. ఆ ఎఫర్ట్ ని ఇక్కడ మెచ్చుకోవాల్సిందే, లేకపోతే ఇది కూడా బౌండరీ వెళ్ళిపోతుండే. అండ్ అబ్దుల్ సమద్ న్యూ బ్యాటర్, 145 స్ట్రైక్ రేట్ ఉంది దానికి. లో ఫుల్ టాస్ అండ్ స్ట్రైట్ గా షార్ట్ థర్డ్ చేతుల్లోకి ఎడ్జ్ తగిలింది. మార్క్రమ్ బ్యాట్ కి తగిలి షార్ట్ థర్డ్ లో ఉన్నటువంటి టోప్లీ చేతుల్లోకి వెళ్ళింది. సెట్ అయి ఉన్నటువంటి ఇంకో బ్యాటర్ అవుట్ అయ్యాడు. ఓ సైరన్ మోగింది. ఇదే కదా కావాల్సింది ఎస్ఆర్హెచ్ కి. అండ్ బెంగళూరుకి ఏం జరిగింది? మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టే భయ్యా, అయిపోయింది అంతే. అందరు కూడా మంచిగా నవ్వుతుండే, ఇప్పుడు వారికి సెలబ్రేట్ చేస్తుండే. అండ్ ఓకే, జేబుల చేతులు పెట్టుకొని వాపస్ వెళ్ళిపోవాల్సిందే. మార్క్రమ్ కి అదృష్టం కలిసి వచ్చింది, వికెట్ అనుకున్నాం. అండ్ ఇక్కడ ఎస్ దయాల్, ఏం చేసావు నువ్వు? నో బాల్ వేసావు. ఎంత పెద్ద పొరపాటు ఇది, తెలుస్తుంది. వైడ్ యాకా హెడ్స్ దాకింది. టాప్లీ నుంచి మంచి ఎఫర్ట్. లాస్ట్ మ్యాచ్ లో కూడా ఒక మంచి క్యాచ్ తీయడం చూసినాం. అండ్ ఇప్పుడు కూడా, కానీ అది ఏం ఫరక్ పడదు, ఫైదా లేదు. తిరిగి వేయాలి. ఫ్రీ హిట్, ఆల్రెడీ ఎవ్రీ బాల్ ఫ్రీ హిట్ లెక్క ఆడుతున్నారు. ఒక హైలైట్స్ లెక్క ఉంది, ప్లస్ ఇంకా నిజమైన ఫ్రీ హిట్ ఇది. ఎక్స్ప్లోజివ్ సీజన్ గా చెప్తున్నాం. 18 సిక్సర్లు ప్రతి మ్యాచ్ కి. ఆల్రెడీ 18 సిక్సర్లు ఇప్పటికే స్కోర్ చేశారు ఎస్ఆర్హెచ్. అండ్ ఈ సిరీస్ లో ఎంఐకి అగెన్స్ట్ కూడా 18 చేశారు. వెరీ గుడ్ డెలివరీ అనుకోవాలి, ఎందుకంటే ఆ ఫ్రీ హిట్ కాబట్టి సిక్సర్ ఇవ్వలేదు. కొంచెం ఊపిరి పీల్చుకోవచ్చేమో. బట్ మామ మార్క్రమ్ కమాన్, అంటే ఇంకా ఇక్కడ నుంచి చూస్తే తక్కువ బాల్స్ ఉన్నవి. ఆ 277 ఏమంటావు ఆశీష్? వచ్చే ఛాన్సే ఉంది, కానీ ఇక్కడ విరాట్ కోహ్లీకి అర్థం అయితలేదు. పాపం తనేం చేస్తాడు. బౌలర్స్ అందరూ కూడా ఎక్కువ పరుగులు ఇస్తున్నారు, తనైతే రన్ స్కోర్ చేస్తున్నాడు. సెంచరీ ఆల్రెడీ స్కోర్ చేస్తాడు. టోపీ కనిపిస్తుంది కదా, ఆరెంజ్ క్యాప్. అదే మన సైడ్ ఏమైనా 13 మంది ఆడుతున్నారా అనిపిస్తుంది ఆరెంజ్ క్యాప్ పెట్టుకుంటే. ఆరెంజ్ కలర్ డ్రెస్ మందే కదా ఎస్ఆర్ఎస్ ది. గుడ్, బెటర్ లైన్ ఇది దయాల్ నుంచి. ఈ సమయంలో ఓవర్కి 15 కంటే తక్కువ ఇస్తే కనుక అది బెటర్ బౌలింగే ఎవరైనా కూడా. అలా ఆడుతున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ అందరు కూడా. ఇది వికెట్ రీప్లే. కొంచెం పేసీ డెలివరీ ఉండుంటే పక్కాగా అది బౌండరీ వెళ్ళిపోతుండే, కానీ అది జరగలేదు. లెగ్ కటర్ వేశాడు అండ్ వికెట్ కూడా దొరికింది లౌకీ ఫర్గ్యూసన్ కి. నో ప్రాబ్లం. నెక్స్ట్ సమద్ వచ్చాడు, నితీష్ రెడ్డి కూడా ఉన్నాడు. వచ్చిన వాళ్ళు ఇచ్చి పడేసేయాలి. సిక్సర్లు స్కోర్ చేస్తూనే ఉండాలి. స్లో వన్ చాలా బెటర్ ఓవర్. ఇప్పటివరకు 4 వాళ్ళు బౌల్ చేస్తే వచ్చినాయి 5 రన్లు మాత్రమే. ఇప్పటివరకు బెటర్ ఓవర్ ఇది. జాక్స్ వేసిన ఒక ఓవర్లో 7 రన్లు అయితే వచ్చినాయి, అది గుర్తుంది. స్లో డెలివరీ, బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్, మంచి సీమ్ పెన్ వేశాడు. అండ్ ఈ ఓవర్ గుడ్ ఓవర్, కేవలం 5 రన్స్ వచ్చాయి. మళ్ళీ ఈ 2 balls లో స్ట్రాంగ్ ఫినిష్ చేయగలుగుతాడా, లేకపోతే 6 ఓవర్ బౌండరీ ఇచ్చేస్తాడా? అత్యధిక స్కోర్ 277. దాన్ని క్రాస్ చేసే ప్రయత్నం చేయాలి ఇక్కడ ఎస్ఆర్హెచ్, ఎందుకంటే అది కూడా మనదే ఉంది రికార్డ్. ఫుల్ టాస్, కొంచెం ఎక్స్ట్రా పేస్ ఉండింది. స్లో ఓవర్కి రెడీ ఉన్నట్టుగా అనిపించింది. మార్క్రమ్ సింగిల్ మాత్రమే, గుడ్ ఓవర్ ఇప్పటి వరకు. లాస్ట్ బాల్ బౌండరీ కావాలి ఆశీష్, కమాన్. న్యూ బ్యాటర్ సమద్ బౌండరీ స్కోర్ చేయగలుగుతాడా? కావాలి. 277 క్రాస్ చేయాలంటే బౌండరీ అయితే స్కోర్ చేయాలి ఈ ఓవర్లో కూడా. Punch.ev electric vehicle, electric car SUV, best colors, best interior, best mileage 421. పరిగెడుతుంది రోడ్ల పైన. ఎలా అంటే ఎస్ఆర్ఎస్ స్కోర్ ఎంత ఫాస్ట్గా ఈరోజు పరిగెత్తిందో అలాగా. ప్లే చేశాడు, పాయింట్ ఫీల్డ్ పక్కన వచ్చి చివరి బాల్ కి బౌండరీ. దీంతో మళ్ళీ గుడ్ ఓవర్ గా మారింది. 10 రన్లు వచ్చినవి. 241 for 3. చింపాంజీ
4 చింపాంజీలు. ఇంకొన్ని చింపాంజీలు అమేజింగ్ కదా. ప్రశ్న చింపాంజీలది కాదు సుబ్బు సార్, వెరైటీది. అప్పుడు పార్లే స్వేపర్స్, పార్లే రస్క్, లండన్ డైరీ వెరైటీ. ప్రశ్న వెరైటీది అయితే జవాబు పార్లే. పేరు వినే ఉంటారు. టాటా ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. రేపు సాయంత్రం 6:30కి జియో సినిమాలో ఉచితంగా. The world is not prepared. There's no going back. ఇంకా 2 ఓవర్లు ఉన్నవి. ఎంపైర్ వాచ్ చూపించారా? కాదు, అలాగా సిగ్నల్ ఇచ్చారు. ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది, ఇంకా బ్రేక్ లేవు. ఇంకా సబ్స్టిట్యూట్ ప్లేయర్గా తీసుకుంటున్నారు. అనోజ్ రావత్ని తీసుకున్నారు. ఎందుకంటే ఎక్స్ట్రా బ్యాటింగ్ కావాలి. మరి ఇన్ని రన్స్ ఉంటే కావాల్సింది ఎక్స్ట్రా బ్యాటర్ కావాలి కంపల్సరీగా. బౌలర్ తన కోటా ఫినిష్ చేశాడు కాబట్టి అయిపోయింది. ఆ బ్యాటర్ని తీసుకున్నారు. 12 బాల్లు ఉన్నవి. 277 హైయెస్ట్ స్కోర్ టాటా ఐపీఎల్లో. దాన్ని క్రాస్ చేయాలని ప్రయత్నం చేయాలి సన్ రైజర్స్ హైదరాబాద్. మార్క్రమ్, సమాత్ బ్యాటింగ్ ఉంది. ఆ తర్వాత ఇంకా నితీష్ కూడా ఉన్నాడు. స్లాట్లో ఉండింది, కరెక్ట్గా మిడిల్ అవ్వలేదు. లక్కీ ఫీల్డ్ చేతుల్లోకి వెళ్ళింది కాబట్టి సింగిల్ మాత్రమే. కోహ్లీ, ఈ మనిషి విరాట్ కోహ్లీ ఇక్కడ చూడొచ్చు, మొత్తం కూడా నచ్చలేదు. ప్లాన్ తగ్గట్టు బౌలర్స్ ఎవరు కూడా వేయలేదు. అక్కడ ఫీల్డింగ్ లో కూడా కొన్ని ఎర్రర్స్ చూసాం. అండ్ మ్యాచెస్ కూడా ఓడిపోతున్నారు కాబట్టి అక్కడ వెళ్ళి మాట్లాడుతున్నాడు కూడా, ఏం చేద్దాం, ఏం సంగతి, అవన్నీ ఏది కూడా వర్కౌట్ అయితే కమాన్ అంటున్నాడు. రీడింగ్ అయితే అవసరం లేదు కానీ బట్ మాకు పెట్టి బౌలింగ్ వేయాలి అని మొత్తం కూడా చెప్పడం చూస్తున్నాం మనం. స్లో వన్, గ్యాప్ లో ప్లేస్ చేశాడు బౌండరీ. సమాత్ పవర్ఫుల్ హిట్. ఇవే కావాలి మరి. 277 ని టార్గెట్ చేయగలగాలి ఎస్ఆర్హెచ్. టాప్ కూడా క్లోజింగ్ 250. దయాలి 50 పరుగులు ఇచ్చాడు. లౌకీ ఫర్గ్యూసన్ 50 పరుగులు. ఇప్పుడు టాప్లు కూడా ఇచ్చేస్తాడు. అండ్ ఇది స్లో డెలివరీ. వెయిట్ చేశాడు బాల్ గురించి, అంత పవర్ ఉంటుంది. అండ్ క్విక్ అవుట్ ఫీల్డ్, బౌండరీ కూడా వెళ్ళింది. ఎన్ని బౌండరీస్, ఇంకెన్ని సిక్సర్స్. 246 సన్ రైజర్స్ హైదరాబాద్. లవ్లీ షాట్ త్రూ ద కవర్స్, బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్. ఇదే కావాలి. దీంతో 250 రన్స్ రీచ్ అయ్యారు 18.3 ఓవర్స్ లో ఎస్ఆర్హెచ్. రికార్డ్ ఇది ఈ సీజన్ లోనే రెండోసారి 250. రికార్డ్స్. బ్లాక్ బస్టర్ సమాద్. ఇది అలాంగ్ ద గ్రౌండ్, బౌండరీ వెళ్ళిపోయింది. మంచి పవర్ జనరేట్ చేశాడు. కవర్ ఫీల్డర్ పక్క నుంచి రాకెట్ లెక్క వెళ్ళిపోయింది. 277 ప్లస్ వస్తుందా? ఆహా, బ్యాట్ ముండనుంది, చాలా హైట్ అండ్ బ్యాక్ శివం. ఇది కూడా స్టేడియం బయటికే, మంగళూరులోకే. ఎవరు ఆడినా ఇక్కడ అందరు ఒకటే స్లోగన్ తోస్తున్నారు, జై బాలయ్య, జై బాలయ్య. అందరు కూడా చూడొచ్చు ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నారో ఈ 6 సిట్టింగ్ ని. సమద్ కూడా జాయిన్ అయ్యాడు. 19 సిక్సెస్ పట్టాయి. మరొకసారి స్లాట్ లో సమద్ డీప్ ఇన్ ద క్రీజ్. మంచి బ్యాట్ స్వింగ్ అండ్ రిజల్ట్ సిక్సర్. 102 మీటర్స్. ఇక్కడ సిక్సెస్ కాంపిటీషన్ నడుస్తున్నట్టుంది. నేను కొడతా అంటే నేను కొడతా, నేను కొడతా అంటే నేను కొడతా. ఇక్కడ హైయెస్ట్ నంబర్ ఆఫ్ సిక్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ కి 19 ఇదే మ్యాచ్ లో. అది కూడా క్రాస్ అయిపోతుంది, ఏం బాధలేదు. ఫుల్ టాస్, మిడిల్ ఆఫ్ ద బ్యాట్, అదే బౌలర్ పై నుంచి సేమ్ రీజన్. 6 నెంబర్ 20 సన్ రైజర్స్ హైదరాబాద్ కి. ఒకే ఇన్నింగ్స్ లో ఇన్ని సిక్సర్లు స్కోర్ చేయడం అంటే అంత మామూలు కాదు. మాకు వెరీ కామన్. సన్ రైజర్స్ హైదరాబాద్ యార్కర్ మిస్ అయింది. 21 రన్స్ వచ్చాయి. ఈ ఓవర్లనే ఆల్రెడీ ఇంకొక బాల్ కూడా మిగిలింది. అందరు కూడా షాక్ కి గురవుతున్నారు. సమాద్ బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సిక్సర్స్. అలా చూస్తూనే ఉండాలి ఆకాశం వైపు బాల్ ని. విరాట్ కోహ్లీ ఇంకేం చేయలేడు. ఏమన్నా ఆడుతున్నారా సన్ రైజర్స్ హైదరాబాద్? బౌండరీ ఎలాగైతే పరుగుల వర్షం కురుస్తోంది బెంగళూరులో.
ఈ ఓవర్లో 25 పరుగులు వచ్చినవి. 19 ఓవర్స్ తర్వాత 266 ఫర్ 3. Sunrisers Hyderabad 266 for 3. If it hits me, it's probably going to break something. Let's go. Hold your bat. There's one. I'm the youngest player to dismiss Virat Kohli in international cricket. Alzari. Cameron Green. It's a player who goes by the name Alzari Joseph. Watch exclusive Royal Challengers Bengaluru content only on Jio Cinema. చివరి ఓవర్ స్లో బౌన్సర్ తోటి స్టార్ట్ చేశాడు ఇక్కడ వైశాఖ్. రివ్యూ తీసుకుంటారు. ఎంపర్ అయితే వైడ్ ఇచ్చాడు. ఇప్పటికే రన్లు ఫ్లో ఉంది అంటే ఇదొక ఎక్స్ట్రా రన్ అండ్ రివ్యూ కోరుకున్నారు ఇక్కడ ఆర్సీబీ. Yeah, we got a fielding review for wide. It's a fair delivery and the ball is clearly above the head of the batter at the popping crease. You stay with your on-field call to wide. I'll get you on screen. You're on screen. You're on screen now. Signal wide. Thank you. సో రివ్యూ తీసుకున్నారు. లాభం లేదు. హెడ్ పై నుంచి చాలా వెళ్ళింది కాబట్టి హైట్ ఉంది కాబట్టి వైడ్ ఇచ్చేశారు. స్టిల్ ఇంకా 6 బాల్ మిగిలి ఉంటవి. రికార్డు బ్రేక్ చేయడానికి ఇంకొక 11 పరుగులు కావాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ స్కోర్ టాటా ఐపీఎల్ హిస్టరీలో 277. వైడ్ బాల్ ఫైన్ లెగ్ పక్క నుంచి వెళ్ళింది. బౌండరీ. మొదటి బాల్ కే మార్క్రమ్ బ్యాట్ కి తగిలితే చాలు అది బౌండరీకి వెళ్ళిపోతోంది. ఇంకా 6 పరుగులు మాత్రమే కావాలి రికార్డ్ బ్రేక్ చేయడానికి సన్ రైజర్స్ హైదరాబాద్ కి. ఇక్కడ యార్కర్ వేద్దాం అనుకున్నాడు కానీ లైన్ తప్పింది. బౌండరీ కూడా వెళ్ళిపోయింది. ఏం జరుగుతుంది ఇక్కడ? మొత్తం షాక్ లో అందరూ అండ్ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ 15 balls 40 runs పార్ట్నర్షిప్. బా మార్క్రమ్ షార్ట్ పిచ్ డెలివరీ మిడిల్ అయింది. అలా స్టేడియం బయటికి స్టేడియం అవతలిక సెకండ్ టైర్ లోకి వెళ్ళిపోయింది. స్కోర్ ఈక్వల్ 277. ఈ సీజన్ లో ఇదే స్కోర్ ఒక్కసారి చేశారు. టాటా ఐపీఎల్ మొత్తంలో కూడా ఇదే హైయెస్ట్ స్కోర్ ఇప్పటి వరకే. వావ్! 4వ బౌలర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అండ్ ఇది స్లోవర్ బౌన్సర్. ఇంకొక సిక్సర్ 6 number 21 జాయింట్ మోస్ట్ సిక్సర్స్ ఇన్ ఇన్నింగ్స్ 21. ఇది కూడా రికార్డ్ బ్రేక్ అవుతుంది అనిపిస్తుంది. 277. వావ్! సన్ రైజర్స్ హైదరాబాద్ తోప్. ఈ రన్ తోటి రికార్డ్ బ్రేకింగ్ రన్. సన్ రైజర్స్ హైదరాబాద్ 278 రన్ స్కోర్ చేశారు. ఫస్ట్ రికార్డ్ బ్రేక్ చేశారు ఆర్సీబీది. ఆ తర్వాత రికార్డ్ క్రియేట్ చేశారు 277. ఆ తర్వాత మళ్ళీ రికార్డ్ క్రియేట్ చేశారు సన్ రైజర్స్ హైదరాబాద్ 278. రికార్డ్స్ బ్రేక్ చేస్తాము, క్రియేట్ చేస్తాము, మళ్ళీ క్రియేట్ చేస్తాము. ఇది మాకే సొంతం. ఇది మేమే సన్ రైజర్స్ హైదరాబాద్. ఇది T20 మ్యాచ్ అయినా ఇది లేకపోతే 50 ఓవర్ మ్యాచా? 19.3 ఓవర్స్ లో 278 for 3. ఏంటి 3 వికెట్లే పడ్డాయి. ఇంకా 3 బాల్ కూడా మిగిలినాయి. ఎన్ని 6లు 3 బాల్లో. మిస్ అయ్యాడు. ఇప్పుడు ఇక్కడ వైశాఖ్ అనుకుంటాడే అమ్మయ్యా బ్యాట్కి తగలలేదు అని చెప్పి. 25th డాట్ బాల్ 2-5. 25th డాట్ బాల్ మాత్రమే. అండ్ అది చూడొచ్చు లాస్ట్ ఓవర్ లో 25 పరుగులు వచ్చాయి. మంచి బౌండరీస్ అండ్ 2 సిక్సర్స్ కూడా. గ్రేట్ హిట్టింగ్ సమాజ్ నుంచి. నా స్పెషాలిటీ ఇదే. లాస్ట్ లో వచ్చి మంచి స్ట్రైక్ రేట్ తోటి ఇలా బౌండరీస్ అండ్ సిక్సర్స్ స్కోర్ చేయడం అన్ని కూడా కలిసి వస్తున్నాయి సన్ రైజర్స్ హైదరాబాద్ కి. బ్యాటర్స్ అందరు కూడా ఫామ్ లో ఉన్నారు. హ్యాపీ టేక్అవుట్. లాస్ట్ 2 balls ఇన్నింగ్స్ లో సమత్ ఫ్లాట్ సిక్సర్. సమత్ సమూలంగా బౌలర్లందరికీ ఇచ్చుకుంటున్నాడు. అక్కడ ఎవరికి కూడా తక్కువ ఏం చేయట్లేదు. ఇదేం తొందరపడాల్సిన అవసరం లేదంటున్నాడు. హంగామా బ్యాటింగ్ ఇదైతే. సమద్ తన బ్యాట్ నుంచి ఇది 3వ సిక్సర్ కూడా ఫ్లాట్ గా వెళ్ళిపోయింది. అండ్ సిక్సర్ కూడా అందరు కూడా ఫుల్ కోష్. ఎందుకుంటారు కోష్? ఇలాంటి సిక్సర్ స్కోర్ చేస్తే
ఆల్మోస్ట్ క్యాచ్ అనుకున్నాడు కానీ అది బౌండరీ రోప్ అవతల పడింది. అండ్ ఇంకొక సిక్సర్ కూడా. 284 రన్ సన్ రైజర్స్ హైదరాబాద్. మొత్తం మర్ఫా. నిద్ర లేవండి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ అందరూ. చివరి బాల్ ఇది, లాస్ట్ బాల్. ఏదైనా వైడ్ ఇస్తారు ఎంపైర్? వైడ్ ఇచ్చారు. ఎస్, 285. ఇంకో బౌండరీ సిక్సర్ కొడితే 290కి రావచ్చు. ఏదైనా జరగవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ మేల్కోండి. ఇప్పటికైనా ఈ సీజన్లో ఎన్నో అద్భుతాలు చేస్తూ వస్తున్నాం మనం. సో మర్చిపోండి, ఇంకా ఆల్రెడీ SRHకి ఒక టైటిల్ ఉంది. We've got a fielding review for wide not given. I'm looking at the split screen here. The batter is slightly outside the off stump at point of delivery. Can we just go back to the point of delivery, please? Yeah, he's just marginally outside off stump, so the offside wide guideline has moved slightly, but the ball is still comfortably outside that mark when it passes the popping crease. Stay with your call of wide. I'll get you on screen, reconfirm. Remain with your call of wide. రివ్యూ కోరుకున్న లాభం లేదు, ఏది కలిసి రావట్లేదు ఆర్సీబీ టీంకి. ఎంపైర్ వైడ్ ఇచ్చారు, వైడ్ అయిపోయింది. ఆల్రెడీ 19 పరుగులు వచ్చినాయి. చాలా ఆర్డినరీ బౌలింగ్ ఆర్సీబీ నుంచి. ఎస్, చాలా మంచిగా ఆడారు సన్ రైజర్స్ హైదరాబాద్, కానీ చాలా ఆర్డినరీ. లాస్ట్ బాల్, ఆ కిక్, లాస్ట్ బాల్ సిక్సర్ మనదైతే కిక్ వేరే ఉంటది. ఆ జంబలకడి జారు మిఠాయా, ఏది కూడా కలిసి రావట్లేదా ఆర్సీబీకి. ఏం చేస్తారు, నెత్తి మీద చేతులు పెట్టుకోవడం తప్ప ఇంకా ఏమీ లేదు. 20 ఓవర్స్ ఫినిష్ చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ 287 రన్స్ స్కోర్ చేశారు. రికార్డు క్రియేట్ చేస్తాం, బ్రేక్ చేస్తాం, ఇది కేవలం మా సొంతం మాత్రమే అన్నారు. అండ్ ఇది క్యాచ్ పట్టుంటే ఇక్కడ వికెట్ వస్తుంటే డాట్ బాల్ అవుతుండే. క్యాచ్ వదలడం అండ్ 2 రన్స్ కూడా వచ్చాయి. దాంతో నెత్తిల పైన చేతులు పెట్టుకోవాల్సిందే, ఏం చేయలేం. కానీ వాట్ ఏ బ్యాటింగ్ డిస్ప్లే. 20 ఓవర్స్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 287 for 3. If it hits me, it's probably going to break something. Let's go. Hold your bat. There's one. I'm the youngest player to dismiss Virat Kohli in international cricket. Alzari. Cameron Green. It's a player who goes by the name Alzari Joseph. Watch exclusive Royal Challengers Bengaluru content only on Jio Cinema. టాటా IPLలో కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ రేపు సాయంత్రం 6:30కి జియో సినిమాలో ఉచితంగా. Keep watching Tata IPL streaming free on Jio Cinema. This broadcast on Jio Cinema is co-presented by Dream11 in association with Banker to Every Indian. Be someone's V. Upstocks, invest right, invest now. Hire heavy-duty air conditioner, RuPay Credit, and Britannia Treat Cream Wafers. 287 for 3, 20 overs లో అభిషేక్ శర్మ 34, ట్రావిస్ హెడ్ కేవలం 41 balls లో 102 runs, 8 sixes స్కోర్ చేశాడు. దాంట్లో క్లాసెన్ 7 sixes, 31 balls లో 67, మాకరమ్ 2 sixes, 17 balls లో 32, సమాజ్ 3 sixes, 10 balls లో 37. మొత్తం రచ్చ లేపారు. రికార్డ్ స్కోర్ ఇది. గ్రేట్ బ్యాటింగ్ డిస్ప్లే, మొత్తం కూడా ఫైర్ వర్క్స్. 22 sixes స్కోర్ చేశారు. బౌండరీస్ కేవలం 19. టీం అత్యధిక స్కోర్లు చూస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ 287 for 3. ఇదే సీజన్లో అగెన్స్ట్ ముంబై తోటి 277 for 3 వికెట్లు, అంతేగాని ఒక 10 పరుగులు ఎక్కువ స్కోర్ చేశారు. నైట్ రైడర్స్ ఇదే సీజన్లో 272 స్కోర్ చేశారు. సో ఇక్కడే అర్థమైపోతుంది ఇది ఎంత పెద్ద ఎక్స్ప్లోజివ్ సీజన్ అనేది. పార్ట్నర్షిప్, ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్, ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 108 runs 51 balls, ఆ తర్వాత 57 runs పార్ట్నర్షిప్ 30 balls క్లాసెన్ అండ్ హెడ్ మధ్య, క్లాసెన్ అండ్ మార్క్రమ్ మధ్య 30 balls 66, చివర్లో సమత్ అండ్ మార్క్రమ్ మధ్య 56 runs 21 balls. ఎవరు వచ్చినా పార్ట్నర్షిప్లు 50 కంటే ఎక్కువగానే ఉన్నవి. ఇంకా దీని గురించి తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఫెర్గ్యూసన్ 2 wickets ఉన్నవి కానీ 52 పరుగులు ఇచ్చాడు. ఒక వికెట్ ఉంది టాప్ లీకి కానీ 68 పరుగులు ఇచ్చాడు. జాక్స్ ఒక్కడే బెటర్ బౌలర్, జస్ట్ 10 తోటి సరిపెట్టుకున్నాడు. 10.67 ఎకానమీ. మిగిలిన అందరూ కూడా చూస్తే 4 హాఫ్ సెంచరీస్ కొట్టేశారు. వైశాఖ్, ఫెర్గ్యూసన్, దయాల్ అండ్ టోప్లీ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ గెలవాలి అంటే 20 ఓవర్లలో చేయాల్సిన స్కోర్ ఎంత? 288. కావాల్సిన రన్ రేట్ 14.4. ఈ మ్యాచ్ ఎలా సాగింది, సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుంది మాట్లాడడానికి విఆర్ఈ తోటి కోచింగ్ రెడీగా ఉన్నాడు. ఓటివ్ గాయ్స్.